ఆఫీసులు ఉన్నప్పుడు ఏదైనా ఫోన్ వచ్చిందనుకో ఇంటోళ్ళతోటి మాట్లాడేదైనా సరే జరంతా పక్కకు పోతారు. ముఖ్యమైన ముచ్చట్లయితే ఫోన్లో కాదు ఇంటికొచ్చినాక మాట్లాడతామని పెట్టేస్తారు. నలుగురులు ఉన్నప్పుడు ఎక్కువసేపు ముచ్చట పెడతానికి ఇష్టపడరు. ఫోన్ అంటేనే కొంత సీక్రెట్ మరి. అసొంటిది మన మాటలు మనకు తెలియకుండా ఇంకెవరో ఇన్నరని తెలిస్తే ఇంకెట్లుంటదబ్బా. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎంక్వైరీ ఇంకింత స్ట్రిక్ట్ గా నడుస్తుంది. దేశం పెద్ద కోర్టు ఆర్డర్ తోని ట్యాపింగ్ టీం పెబ్బ ప్రభాకర్ రావు సార్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయితే నిన్న ఇవాళ పొద్దంతా ఎంక్వైరీ చేసిండ్రు. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎప్పుడు చేసిండ్రో మొత్తం వివరాలు ముంగడ పెట్టి క్వశ్చన్లు వేస్తున్నారట. సర్కార్ మారంగానే హార్డ్ డిస్కులు ఎందుకు వాళ్ళగొట్టిండ్రు, ట్యాపింగ్ కోసం రివ్యూ కమిటీ పర్మిషన్ తీసుకున్నారా అని అడిగితే నా పై బాసులు చెప్పిండ్రు, నేను చేసిన నన్ను ఒక్కనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఉల్టా మాట్లాడుతుండట సారు. గా పై బాస్ ఎవరో మరి. సార్ ఫోన్లు ఉన్న 4 జీమెయిల్ అకౌంట్లు, 2 ఐఫోన్ క్లౌడ్ అకౌంట్లు తెరిపిస్తే అందులో డేటా లేదట. మొదలే మొత్తం డిలీట్ చేసినట్టుండు. ఐఫోన్ జీమెయిల్ కంపెనీలతో మాట్లాడి మళ్ళా వివరాలు వెనకకు పట్టుకొచ్చే పనులు ఉన్నారు. 2 రోజులు ఎంక్వైరీ చేసినా సార్ పాత ముచ్చట్లే చెప్తుండు గానీ కొత్త ఏం బయట వాళ్ళేదట. ఈ నెల 19వ తారీఖు దాకా ఎంక్వైరీ చేస్తారు. అప్పటిదాకా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లోనే ఓ రూమ్ లో ఉంటాడు. ఇంటికాంచి తిండి మందులు ఇస్తానికి కోర్టు పర్మిషన్ ఉంది కాబట్టి ఇంటోళ్ళు తెచ్చి ఇస్తున్నారు. చూడాలే మరి వారం రోజుల ఎంక్వైరీలు ఏం తేలుతుందో.